వందనాలు హృదయపూర్వకంగా. మరి కొన్ని నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. స్వస్థత కొరకు నేను చెప్పట్లేదు, కానీ కొన్ని నిమిషాలు ఒక వాక్యాన్ని రెండవ దినవృత్తాంతల గ్రంథము 27వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం. 27వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలను రాజులు ఏలుతున్న కాలములో మరి ఇక్కడ చాలామంది రాజులు ఏరారు. మొదటి రాజేమో సౌలు, రెండవ రాజేమో దావీదు గారు, మూడవ రాజేమో సొలొమోన్ గారు, ఆ తర్వాత వారి పిల్లలు, ఆ తర్వాత చాలామంది వచ్చారు. 22 మంది రాజులు వారిని పరిపాలన చేశారు. ఆ క్రమంలో పరిపాలిస్తున్నటువంటి ఆ క్రమంలో ఈ రెండవ దినవృత్తాంత గ్రంథములో ఇదిగో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రాజు ఎలా ఏలాడు, ఎలా ఉన్నాడు, ఎలా దీవించబడ్డాడు, ఎలా ఆయన ఈరోజు బైబిల్ గ్రంథంలో చరిత్రలో వ్రాయబడ్డాడు, ఎలాగో ఆయన గురించి మనం ఏమేమి నేర్చుకోవాలని కొన్ని విషయాలు 15 నిమిషాలు మనము ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోతాము అంటే యెహోవా యథార్థవంతుడు అని అర్థం. ఏంటండి? యోతాము అంటే యెహోవా యథార్థవంతుడు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. ఎంత చక్కటి పేరు పెట్టుకున్నాడో. యెహోవా యథార్థవంతుడు అని అర్థమిచ్చే పేరును యోతాము గారు పెట్టుకొని ఉన్నారు. ఆ పేరుకు తగ్గట్టుగానే ఈయన కూడా రాజ్య పరిపాలన చేస్తూ ఈయన కూడా అలాగనే నివసించాడు, అలాగనే బ్రతికాడు, ఆ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏం చేశాడో తెలుసా? చూడండి, యోతాము ఏలనారంభించినప్పుడు ఆయనకు 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకు రాజ్య పరిపాలన చేశాడు? 25 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే 16 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. అతని తండ్రి అయినటువంటి ఉజ్జియా కూడా ఉన్నాడు. ఆయన కూడా మొదట్లో యథార్థంగానే ఉన్నాడు, దేవునికి భయపడ్డట్టుగానే ఉన్నాడు, దేవుని యొక్క పనులన్నీ బాగు చేసిన వాడుగానే ఉన్నాడు, దేవుని ఆశ్రయించిన వాడుగానే ఉన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్థిరపడిన తర్వాత అంట ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన హృదయంలో గర్వించాడంట. 26:16 ఉంటుంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. చూసారండి? ఇదిన మనము ఎన్నికలేని వారము, ఎందుకు పనికిరాని వారము, అయోగ్యులము, అపాత్రులము, యేసయ్య ఎన్నుకొనడానికి కూడా అయోగ్యులమైన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దేవుడు నిన్ను దీవించాడా లేదా? దీవించాడా? అదే స్థితిలో ఉన్నావా? దీవించబడ్డాం, ఈ దినాన ఆశీర్వదింపబడ్డాం. మొదటిగా భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, దేవుని ప్రేమించి, దేవుని సన్నిధిని వెంబడించి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవునికి నమ్మకంగా ఉన్నాం కాబట్టి దీవించబడ్డాం. ఈయన కూడా అంతే ఉన్నాడు. ఈ యోతాము తండ్రి గారు కూడా అలానే ఉన్నాడు. యథార్థవంతుడుగా ఉన్నాడు, ప్రార్థించేవాడుగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రాకారములను మరి స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు, శత్రువులను జయించిన వాడుగా ఉన్నాడు. కానీ అంతా బాగున్న తర్వాత ఆయన మనస్సులో గర్వించాడు. కానీ ఈయన కూడా అలానే ఉండాలిగా. నా తండ్రి చెడిపోయాడు, ధూపం వేయాల్సినటువంటి యాజకులను ఎదిరించి మందిరంలోనికి వెళ్ళి ధూపం తీసుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళి యాజకులు చేయాల్సిన పని అక్కడికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయన మందిరంలోనికి వెళ్ళి దీప నైవేద్యములు సమర్పించి దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఆయన ఏం తెచ్చుకున్నాడో తెలుసా? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి ఈడవబడ్డాడు ఆయన. అలాంటి కడుపులో పుట్టినటువంటి ఈ కుమారుడు తండ్రిని చూడాలిగా. ఈ రోజుల్లో కుమారులు ఏం చేస్తున్నారండి? ఎవరిని చూస్తున్నారు? పిల్లల్ని చూస్తున్నారు, తండ్రులను చూస్తున్నారు. కుమార్తెలు అయితే తల్లులను చూస్తారు, కుమారులు అయితే తండ్రులను చూస్తారు. చాలామంది విజ్ఞానం కలిగిన వారు, జ్ఞానం కలిగిన పిల్లలైతే మా తల్లిదండ్రులు ఎలా ఉన్నా నేను దేవునిలో ఉండాలి, మా తల్లిదండ్రులు ఎలా నడుచుకున్నా నేను దేవుని మార్గంలో ఉండాలి, నేను దేవుని ప్రేమించాలి, దేవుని కట్టడను అనుసరించాలి అని నడుచుకునే వారు లోకంలో చాలామంది ఏమైనా పరిశుద్ధులు ఉన్నారు. అలాంటి కోపకు చెందిన వారే యోతాము గారు. నా తండ్రి గర్వించాడు, మందిరంలోకి వెళ్ళాడు, నేను కూడా వెళ్ళి గర్వించి అదే పని చేస్తా అనుకోవట్లే. ఆయన కింద చెప్తున్నాడు చూడండి, అక్కడ మంచి సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 16 సంవత్సరాలు ఏలిన తర్వాత యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్యలనంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తించాడు. అక్కడ ఒకటి మెన్షన్ చేశాడు, ఏంటంటే యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప.
మందిరంలోకి వెళ్ళే పని నాది కాదు, మందిరంలో ధూపం వేసే పని నాది కాదు, ప్రజల మీద రక్త ప్రోక్షణ చేసే పని నాది కాదు, బలులర్పించే పని నాది కాదు, రాజులది అది కాదు కదా. ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. దేవుడు నిర్ణయించిన యాజకులు తప్ప ఎవరు కూడా చేయకూడదు. అలాంటి జ్ఞానం కలిగినటువంటి ఈ యోతాము భయపడి ఆ మందిరంలోనికి వెళ్ళకుండా తండ్రి ఎలా యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టికి ఎంత ఇష్టంగా ఉన్నాడు, అలా ఉండడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అలానే ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? యథార్థంగా. ఇది నాన్న దేవుడు ఆకాశంలో నుండి మనల్ని పరిశీలన చేసినప్పుడు, మనల్ని పరిశోధిస్తున్నప్పుడు, మనల్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? ఎవరిని చూస్తాడు? అందంగా అలంకరించుకొని బంగారము వెండి వస్త్రాలు వేసుకున్న వాళ్ళని చూస్తాడు అనుకుంటున్నారా? కాదు. యథార్థంగా ఉన్న వాళ్ళని చూస్తాడు, యథార్థంగా నడుచుకునే వాళ్ళని చూస్తాడు. ఆయన పైనుంచి ఆకాశంలో నుండి మనల్ని పరిశీలన చేస్తాడు. యథార్థంగా ఉందా? బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా, ప్రజల ముందు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా మాట్లాడట్లేదు, యథార్థంగానే ఉన్నారు నా ప్రజలు అని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. యథార్థంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. యథార్థంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఈయనని దీవించాడు, ఈయనను చూసి మనం నేర్చుకోవాలి. యథార్థంగా ఉండాలి. ఎవరుంటారులేండి, ఎవరు చూసి వచ్చారులేండి, ఎవరు పరీక్షిస్తారులేండి, దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడంటే నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు దేవుడు. ఇప్పుడు యోబు గారు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు కదా, నా యందు ఆయన భక్తులు కలిగినవాడు, చెడుతనం విసర్జించినవాడు, న్యాయముగా నడుచుకునేవాడు, యథార్థంగా ఉండేవాడని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంతరంగంలో ఉన్న నీ మనస్సును, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి భయభక్తులు కలిగి యథార్థంగా ఉండడానికి మనం ఎల్లవేళలా మరి ప్రయత్నం చేయాలి, యథార్థంగానే ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, అయితే అలా ఉన్నాడు, మందిరంలోనికి వెళ్ళలా, దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఇంకా ఏం చేశాడంటే అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండిరి. ఈయన కాలంలోనంట జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. ఏ కాలంలోనైనా అలానే చేశారు. అబ్రహాము మొదలుకొని, తర్వాత లోతు మొదలుకొని, మలాకి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో కలిసి దేవుని ప్రజలే దేవునికి వ్యతిరేకంగా నడిచారు, దేవుణ్ణి బాధ పెట్టారు. ఈయన కాలంలో కూడా, ఈ రాజు ఏలుతున్న కాలంలో కూడా అలానే ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు. ఈ రోజులుగా ప్రజలు కూడా అలానే ఉన్నారు. దుర్మార్గతను యథార్థంగా చేస్తూ ఉన్నారు, చెడును కూడా యథార్థంగా అంటే ఇష్టంగా జరిగిస్తూ ఉన్నారు. ఎవరు దేవునికి భయపడే వాళ్ళు లేరు. అమ్మో ఈ మాట మాట్లాడితే దేవుడు ఏమంటాడో, ఈ విధంగా సాడీలు చెప్తే దేవుడు ఏమంటాడో, ఈ విధంగా బూతులు మాట్లాడితే దేవుడు నన్ను లెక్కలోనికి తీసుకుంటాడు, ఈ విధంగా నేను యథార్థంగా లేకపోతే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడని భయపడే వాళ్ళు తక్కువైపోతున్నారు. వింటున్నారా సహోదరి సహోదరుడా? యథార్థంగా ఉంటే దేవునికి ఏం చేస్తాం? మనము భయపడతాం. ఏది చేయడానికైనా, ఏం మాట్లాడడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా, ఎక్కడికి అంటే అనవసరమైన వాటికి మన పాదములు నడవకుండా చాలా జాగ్రత్త పడతాము. కనుక ఇక్కడ అంటున్నాడు ఆయన ఏం చేశాడో తెలుసా? యథార్థంగా ఉండి ఆ దేశ ప్రజలు దుర్మార్గులు అయినా కూడా ఎలా ఉన్నాడంటే అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారములను కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించాడంట. చాలామంది శత్రువులు ఏం చేస్తూ ఉంటారు? ఆది కాలం నుండి మనం చూస్తూ ఉంటే యెరూషలేమును దేవుడే చెప్పాడు, ఈ మందిరాన్ని చూసి శిష్యులందరూ చాలా సంతోషపడ్డారు. ఎంత అందంగా కట్టారు ప్రభువా ఈ యెరూషలేము మందిరాన్ని, ఎంత శ్రేష్టంగా కట్టారు ప్రభువా యెరూషలేము మందిరాన్ని. అంటే ఇదిగో ఈ రాతి మీద రాయి ఉండని కాలం ఒకటి వస్తుందని చెప్పాడు. అయితే అంతకుముందే జరిగింది. యెరూషలేము ప్రాకారాలను కూల్చారు, మందిరాన్ని కాల్చారు, ఎన్నో విధాలుగా మందిరపు యొక్క కోట గుమ్మములను కాల్చివేశారు. నెహెమ కాలంలో కూడా మనం చూస్తాం, ప్రాకారములు కాల్చివేయబడితే ఉపవాసం ఉండి ఆయన ప్రాకారములు కట్టించాడు ఆయన నెహెమ్య గారు. అలాగే ఈ రాజు కాలంలో కూడా ఆ యొక్క కోట గోడల యొక్క ఎత్తు, మందిరం యొక్క గోడల యొక్క ఎత్తును పెంచాడట. ఏం చేశాడండి? మందిరము పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మందిరము కూలిపోకూడదు, మందిరము దేవుని మందిరం శ్రేష్టంగా ఉండాలి, ప్రాకారములు దిట్టపరచాలి, ప్రాకారములను కట్టాలి అని చెప్పేసి ఆయన వాటిని ఏం చేశాడంటే ఎత్తు ద్వారములను, మందిరం యొక్క గుమ్మములకు ఉన్నటువంటి వాటన్నిటిని ఇంకా ఎత్తు పెంచేసి శత్రువులు రాకుండా ప్రవేశించకుండా వాటిని ఏం చేశాడంటే ద్వారములను కట్టించాడు. ఏదినా మనం ఏం చేయాలి? మనం కూడా అందరం కలిసి
ఒక్కొక్క కుటుంబంగా ఒక్కొక్క మందిరం కట్టుకోవాలి. అందరం ఇసుక అన్నీ తయారు చేసుకొని మందిరం కట్టుకోవాలా? కాదు. మందిరం అంటే ఇదంతా మనమందరం రావడానికి, ఒక మినిస్ట్రీగా, ఒక సావాస కూటం చేరడానికి మందిరం ఉంది. ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించడానికి సొలొమోను గారు సుందరమైన దేవాలయం కట్టించారు. అయితే ఈ దినాన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటో తెలుసా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన, ఈ రోజున మందిరం ఏంటి? ఈ మందిరం మనకు అవసరమే, ఈ మందిరంలోనికి మనం వస్తున్నాము, కానీ కావలసిన మందిరం ఏంటో తెలుసా? అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆలయమై మీరు ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇక్కడ మనం చాలా భయపడాలి. చూడండి ఏమంటున్నాడు, మనం ఏమై ఉన్నామంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మనం ఏమై ఉన్నామండి? దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. మనము ఎంత గొప్ప అధికతనిచ్చాడు దేవుడు, ఎంత గొప్ప అదృష్టం ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప కృపనిచ్చాడు దేవుడు. నీ దేహం అంట దేవునికి ఒక ఆలయం అంట. ఆలయం ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది కదా. ఆలయం ఎలా ఉంటుంది? చాలా పరిశుద్ధంగా ఉంటుంది. మరి మనము చాలా చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము. అయితే ఈ మందిరంకి వచ్చినప్పుడు మన మధ్యలో ప్రభు ఉంటాడు. కానీ మనం రక్షింపబడిన తర్వాత నీవు నేనే ఒక మందిరము. హల్లెలూయా. ఒక మందిరము, ఒక దేవాలయముగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మీరు చెప్తున్నారు పౌలు గారు ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీకు తెలుసు కదా, మీరు రక్షింపబడ్డారు కదా, పాపము నుండి శాపము నుండి విడిపించబడ్డారు కదా, లోకము నుండి దూరపరచబడ్డారు కదా. ఇప్పుడు మీరు యథార్థవంతులుగా ఉంటూ మీరు దేవునికి ఏం చేయాలంటే, మీ దేహమే, మీ శరీరమే, మీ హృదయమే దేవుని యొక్క ఆలయముగా ఉండాలి. ఇక్కడైతే హృదయం అంటలేడు కానీ దేహమే దేవునికి ఆలయముగా ఉండాలి. ఆలయముగా ఉన్నటువంటి ఈ ఆలయంలో ఎవరు నివసిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అవును, నీలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడో దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించావు, నాలోనికి రా నాయనా, నాలో ఉండు నాయనా అని చెప్పేసి ఆహ్వానించావు. నీలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత, మార్చబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధంగా జీవిస్తున్న తర్వాత నీలోనే ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థిస్తావు, మోకరిస్తావు, కన్నీళ్లు కారుస్తావు, ఉపవాసం ఉంటావు, చక్కగా అనేకులకు సాక్ష్యంగా ఉంటావు, చక్కగా మాట్లాడతావు, స్వస్థత బుద్ధికరమైన మాటలు మాట్లాడతావు. చాలా జాగ్రత్తగా నీ జీవితమును, నీ నోటిని, నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ దేహాన్ని కాపాడుకుంటావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, ఉండి నివసిస్తూ ఉంటాడు. నిన్ను నడిపిస్తూ ఉంటాడు సర్వసత్యంలోనికి. ఒకవేళ బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు తొలగిపోతే, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే, లోకానుసారమైనటువంటి స్థితిలో నడిచి వెళుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోతాడు, నీలో ఉండడు. దేవుని ఆలయముగా ఉండాల్సినటువంటి నీ దేహము మరి పాపానికి నిలయముగా, అబద్ధానికి నిలయముగా, అక్రమాలకు నిలయముగా, దుర్నీతికి నిలయముగా ఉంటే, అపరిశుద్ధతకు నిలయముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు, వెళ్ళిపోతాడు. కనుక ఇది నాన్న యోతాము గారు మందిరము యొక్క మరి గుమ్మములను ఎత్తును కట్టించి బాగు చేశాడు. ఇది నాన్న దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే నీ దేహం అనే మందిరము నేను కట్టుకోవడానికి, నీ దేహం అనే మందిరమును సరి చేసుకోవడానికి, నీ దేహం అనే దేవాలయంని సిద్ధపరచుకొనడానికి, పరిశుద్ధపరచుకొనడానికి నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇది నాన్న ఎందరో ఈ దినాన్ని విడిచి వెళ్ళారు, ఎందరో ఈ దినాన్ని విడిచి వెళ్ళారు. రేపు ఎంతమంది వెళ్తారో తెలియదు. ఈరోజు మనది, రేపు మనది కాదు. మనదేనా రేపు? కాదు. ఏమైపోతామో మనకు తెలియదు. జీవం ఉండగానే, ప్రాణం ఉండగానే, దేవుడు మాట్లాడుతుండగానే, దేవుడు దర్శిస్తూ ఉండగానే ఈ దేహం అనే దేవాలయమును మనం శుద్ధీకరించుకుంటూ, ఎలా శుద్ధీకరించుకుంటాము? మామూలుగా దేహమును సోపు నీళ్ళతో శుద్ధీకరించుకుంటాం. కానీ ఆత్మ మనలో నివసించడానికి, మన ఆత్మ సంబంధమైన మలినమంతా పోవడానికి, మన అపరిశుద్ధులుగా ఒకవేళ మార్చబడితే వాక్యమైన నీటి చేత ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగితే తన వాక్కుల ద్వారా, తన మాటల ద్వారా ఏం చేస్తాడు దేవుడు? శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. వాక్కుల ద్వారానే కాదు,
తన రక్త మాంసముల ద్వారా కూడా నీ దేహం అనే దేవాలయము, లేకపోతే నీ ఆత్మను, నీలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు పశ్చాత్తాపపడి అడిగితే మరలా నీలోనికి వస్తాడు, నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఇది నాన్న దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు గనక యథార్థంగా ఉంటూ ఏం చేయాలి? దేహం అనే దేవాలయమును మనము శుద్ధి చేసుకోవాలి. అక్కడ ఇంకో మాట అన్నాడు కదా, ఎవడైనా ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? వాడిని పాడు చేస్తాడు. అంతే. ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వారిని హఠాత్తుగా తీసేస్తాడు దేవుడు. లోకంలోనూ హఠాత్తుగా చనిపోతారు, హఠాత్తుగా విడిచిపెట్టబడతారు. ఎన్నిసార్లు గద్దించిన మార్చుకోకపోతే అదే అంటున్నాడు, మీరు మీ దేహం అనే దేవాలయమును మీరు మీ దేహంలో నివసిస్తున్న ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మీరు మీ దేహంలో, మీ దేవాలయంలో ఉంచుకొనకపోతే, మీరు పాడు చేసుకుంటే మీరు కూడా శపించబడి నాశనమై పాడైపోతారు. కనుక భయపడి దేవుని ఆలయమైనటువంటి ఈ దేహమును దేవుని మందిరముగా శుద్ధీకరించుకుంటూ ముందుకు మనము నడిపించుకోవాలి. ఇంకా ఏం చేశాడంటే ఆయన దేవునికి భయపడ్డాడు, యథార్థంగా నడిచారు, మందిరం యొక్క ద్వారములను ఆయన ఎత్తు కట్టించాడు. మరియు 4వ వచనంలో ఉంటుంది, మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారములను కట్టించి అరణ్యములలో కోటలను, దుర్గములను కట్టించాడంట. ఇప్పుడు మీరు వింటారు చాలాసార్లు, చైనా దేశం ఉంది కదా, చైనా దేశము చుట్టూ ఒక వాల్, చైనా వాల్ కట్టాడు ఆయన. ఒక పెద్ద గోడ కట్టాడు దేశము చుట్టూ. ఈయన కూడా అంట అరణ్యములో కూడా కోటలను, దుర్గములను కట్టించాడంట. చూడండి ఎంత శ్రద్ధ వహించాడో. తర్వాత అమ్మోనీల రాజులతో యుద్ధము చేసి జయించాడు. ఎందుకో తెలుసా? దేవుని యథార్థంగా సేవిస్తున్నందుకు ఈ పనులన్నీ చేయగలుగుతున్నాడు ఆయన. శత్రువులను జయించాడు అంటే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు గనక, ఇదిగో అమ్మోనీల రాజులతో యుద్ధం చేసి జయించాడు గనక అమ్మోనీలు ఆ సంవత్సరం అతనికి 200 మనుగుల వెండి, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవనను ఇచ్చి, ఈ ప్రకారం అమ్మోనీలు మరు సంవత్సరమున, 3వ సంవత్సరమున అతనికి చెల్లించిరి. ఆ రాజు దండయాత్ర చేసి రాకుండా అతనికి పన్ను చెల్లిస్తూ ఉన్నారు. భయపడ్డారు వాళ్ళు ఈయనకు. ఈయన పక్షంగా దేవుడు ఉన్నాడు, ఈయన మొదటిసారిగా యుద్ధంలో జయాన్ని పొందాడు, మరలా మన మీదకి యుద్ధానికి వస్తే మనం జయాన్ని పొందుకోలేము కనుక మన మీదికి రాకుండా ఉండాలంటే వారు ఏం చేశారంట? వెండి, బంగారము అన్నీ కూడా ఆయనకు సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యమును గూర్చియు, అతడు చేసిన యుద్ధములను గూర్చియు, అతని చర్య గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉండెను. మరి ప్రాముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, అతడు ఏలనారంభించిన వాడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయను. చూసారా? ఆయన యథార్థంగా ఉండకుండా, ఇష్టానుసారంగా నడవకుండా, గర్వించకుండా, తనకు వస్తున్న ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతను గర్వించకుండా దేవునికి భయపడి యథార్థంగా ఉండి యుద్ధములలో జయాన్ని పొందుకుంటూ ఎలా ఆయన చనిపోయాడంటే, చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయబడ్డాడంటే తన పితరులున్న సమాధులలో సమాధి చేయబడ్డాడు. ఇది చాలా గ్రేట్. హల్లెలూయా! ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ యెరూషలేములో పితరుల సమాధులన్నీ 100 సమాధులు ఉన్నాయి. అంటే ఈయన సమాధి కూడా అక్కడ ఉంది. దావీదు గారి సమాధి ఉంటే ఈయన సమాధి కూడా అక్కడ ఉంది. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఆయన మరణము గురించి, ఆయన సమాధి గురించి నేను చెప్తున్నానంటే, ప్రసంగి గారు అంటారు, ప్రసంగి అధ్యాయంలో 6వ అధ్యాయమా 6వ అధ్యాయం 3వ వచనంలో అంటారు, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడు అయినను, చిరకాలము జీవించినను, సుఖానుభవం ఎరిగియు తగిన రీతిన సమాధి చెయ్యబడక ఉండిన ఎడల దాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలు. చాలు. చూడండి, ఇది ఆయన ఈ సమాధి విషయంలో నేను గుర్తు చేస్తున్నానంటే, ఆయన రాజు, చక్కగా సమాధి చేయబడ్డాడు, చాలా దీవించబడ్డాడు ఆయన. మరి పితరుల సమాధి దగ్గర ఉంచబడ్డాడు, దావీదు గారి సమాధి దగ్గర పెట్టాడు. దావీదు గారు ఎంత శ్రేష్ఠుడో, దేవునికి ఇష్టానుసారుడు, దేవుడికి ఇష్టమైన వ్యక్తి.
మరి అలాంటి యోతాము గారు చాలా చక్కగా సమాధి చేయబడ్డాడు. కొంతమందికి ఆయన చెప్తున్నాడు అక్కడ ప్రసంగి గారు, 100 మంది ఉన్నారు పిల్లలు, 100 మంది కుమారులను కన్నాడు, అంతా ఐశ్వర్యంగా ఉన్నాడు, ఆస్తి కలిగి ఉన్నాడు, కానీ తగిన రీతిన సమాధి చేయబడలేదు. అంటే ఏంటి? సమాధి చక్కగా చేయలేదు. ఆయనను ఎక్కడ పడేశారో, ఎలా చేశారో, చాలా ఆర్భాటంగా, చాలా మహిమకరంగా, చాలా ఉన్నతంగా సమాధులు చేయబడాలి. దేవుని బిడ్డలకి చాలా మహిమకరంగా సమాధులు చేయబడాలి. అది దేవుని యొక్క ప్రణాళికలో ఉంటుంది. దీనికి ఇప్పుడు ఒకవేళ మనోళ్ళు ఉన్నారనుకోండి, మనోళ్ళ సమాధులు ఎలా ఉంటాయి? మన విశ్వాసులు అయితే బాగానే చేస్తారు. అవకతవక విశ్వాసులు ఉన్నారనుకోండి, ఎడా చేస్తారు? విశ్వాసి ఉన్నా కూడా కొడుకులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఇష్టానుసారంగా చేస్తారు కదా. కలర్స్ చల్లడం, తాగి అరవడం, అలా చేస్తూ ఉంటారు. విశ్వాసులు ఎప్పుడు కూడా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఆ రీతికి సమాధి చేయబడకూడదు. మరి మనము ఆయన యోతాము గారిని తండ్రిని చూస్తే కుష్ఠరోగంతో మొత్తబడి చనిపోయాడు. ఆయన తగిన రీతిన సమాధి చేయబడలేదు. యోతాము గారు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? తగిన రీతిగా పితరుల సమాధిలో ఆయన సమాధి చేయబడ్డాడు. యథార్థంగా ఉంటే సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, 10:29 అంటాడు. చాలా ఉన్నాయి. అసలు యథార్థంగా నడుచుకుంటే ఎన్ని దీవెనలో, ఎన్ని ఆశీర్వాదాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనంలో అంటూ ఉన్నాడు. చూసారండి? యథార్థంగా ఉంటే నీవు దేవుని సన్నిధిలో, లోకంలో, ఇంటిలో, మందిరంలో, ఎక్కడైనా సరే నువ్వు యథార్థంగా నడుచుకుంటే, దేవునికి ఇష్టకరంగా నడుచుకుంటే, దేవుడు ఏం చేస్తాడంట? ఏ టైంలో నీకు ఎలా ఉంటాడంట? ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడంట. యథార్థవంతునికి యెహోవా యొక్క ఏర్పాటు ఆశ్రయదుర్గం. శ్రమలు, శోధనలు, కష్టాలు అలల వల్ల నిన్ను కొడుతూ ఉంటే ఆ సమయంలో నీకు ఆశ్రయంగా ఉంటాడు, కాపుదలగా ఉంటాడు, నిన్ను కావస్తూ ఉంటాడు, నిన్ను విడవడు, చేయి విడవడు అని నిన్ను నడిపిస్తాడు. నీకు ఏ రోజు ఏం కావాలో అది దయచేస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఆశ్రయంగా ఉండాలి అంటే, కాపుదలగా ఉండాలి అంటే నువ్వే ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. 11వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపును. చూసారా అండి? యథార్థంగా ఉంటే ఎలా ఉంటుందంట? యథార్థవంతులకు యథార్థతయే వారికి త్రోవ చూపించింది. త్రోవ అంటే మనకు తెలీదా? ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదా? తెలుసు. కానీ ఒక సమస్యకు పరిష్కారం, ఇరుకులలో పరిష్కారం, ఇబ్బందులలో పరిష్కారము యథార్థంగా ఉంటే ఆ యథార్థతనే నీకు పనికొస్తుంది. ఆ యథార్థతనే నీకు త్రోవ చూపించింది. అంటే అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచబడడానికి. ఇప్పుడు నిజంగా కొన్నిసార్లు చాలామంది డాక్టర్స్ దగ్గరికి తిరుగుతారు, కానీ కొన్నిసార్లు బాగుపడరు కదా. నిజంగా నీకు దేవుని కృపను బట్టి, నాకు దేవుని కృపను బట్టి దేవుడు ఏమంటే మంచి డాక్టర్లను కూడా చూపిస్తాడు. హల్లెలూయా. త్వరగా బాగుపడాలంటే అది ఒక మంచి త్రోవను, యథార్థంగా ఉంటే ఒక మంచి యథార్థత జీవితాన్ని బట్టి మంచి త్రోవను, వారికి త్రోవను చూపించును. అంటే మరి నీ ఇరుకులలో దేవుడు సమస్యకు పరిష్కారాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. గనక అలా ఉండడానికి మనము యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకొక వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. 11వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, యథార్థమైన నీతి జీవదాయకము అంటున్నాడు. తర్వాత 20వ వచనంలో అంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. హల్లెలూయా. మనకు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలా ఉండాలంట? యథార్థంగా ప్రవర్తించాలి. ఇది మనం చదువుకున్నటువంటి ఈ 2వ దినవృత్తాంత గ్రంథంలో యోతాము రాజు గారు దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు. తన పనులన్నిటినీ దేవుడు పరిష్కారం చేశాడు. తన రాజ్యములన్నిటినీ దేవుడు దీవించాడు. అనేక రాజ్యాలకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. మరి తన సమాధి కూడా తన పితరుల యొద్ద సమాధి చేయబడ్డది. ఇది ఆయన మనకు మాదిరిగా కనబడతా ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలి? యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తిస్తేనే మనము ఇష్టలుగా ఉంటాము. ఏంటండి? ఎలా ఉంటే? యథార్థంగా ఉంటేనే దేవునికి ఇష్టలుగా ఉంటాం. కాబట్టి మరి ఆయనకి ఇష్టలుగా ఉంటే ఇంకా చేయంది ఏముంటుంది? దేవునికి ఇష్టలుగా ఉంటే చేయంది ఏమని ఉంటుందా? అన్నిటినీ సమకూరుస్తాడు, అన్నిటినీ ఇస్తాడు, అన్నిటినీ ఏర్పాటు చేస్తాడు. అన్ని రకాలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ రీతిగా యథార్థవంతులుగా యోతాము రాజు వలె మనం అందరము కూడా ఈ విశ్వాస యాత్రలో లోకముకు దూరముగా, లోకమాలిన్యానికి దూరముగా జీవమార్గంలో నడిచి ఆయనకు మహిమకరంగా
అనేకులకు మాదిరికరంగా దీవెనకరంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.